ఫిబ్రవరి 14 వ్యాలంటైన్స్ డే వస్తోంది. మరోవైపు హిందూ సంస్థలు బెదిరింపులకు దిగుతున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సతీష్ లైవ్ లో అందిస్తారు. సతీష్, చెప్పండి, వ్యాలంటైన్స్ డే రోజున హిందూ సంస్థలు ఏమంటున్నాయి? క్రాంతి ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవంగా జరుపుకుంటే ఖచ్చితంగా ఆ రోజు దొరికిన జంటలన్నిటికీ ఖచ్చితంగా పెళ్లి చేస్తామని గత కొద్ది సంవత్సరాలుగా చేసినటువంటి కార్యక్రమాన్ని కొనసాగిస్తామని విహెచ్పి బజరంగ్ దళ్ ఈరోజు ఒక ప్రత్యేక ప్రెస్ మీట్ లో వాళ్ళు వెల్లడించారు. ఖచ్చితంగా ఆ రోజు ఎవరైనా సరే పార్కుల్లో కానీ పబ్బులు, రిసార్ట్స్ ఇట్లాంటి కార్యక్రమాలు ఎక్కడైనా సరే ప్రేమికుల దినోత్సవం జరుపుకుంటూ కనబడితే ఖచ్చితంగా వారికి పెళ్లిళ్ళు చేస్తాము, వారి తల్లిదండ్రులను కూడా పిలిపిస్తాము, వారి సమక్షంలో పెళ్లి చేస్తామనేటువంటి విషయాన్ని వారు బహిరంగపరిచారు. ఖచ్చితంగా ఎవరైతే పబ్బులు కానీ, రిసార్ట్స్, హోటల్స్ లేక ఇతర ఏదైనా ప్రైవేట్ సంబంధించినటువంటి రిసార్ట్స్ కానీ ప్రేమికుల దినోత్సవానికి ప్రత్యేక కార్యక్రమాలు, ప్రత్యేక ఏర్పాట్లు చేస్తే వాటిపైన కూడా దాడులు నిర్వహిస్తామని దీనికి సంబంధించిన విషయాన్ని కమిషనర్ కి ఇప్పటికే తెలియజేశాము. ఖచ్చితంగా మేము చట్టానికి వ్యతిరేకంగా పోవడం లేదు, మేము ఖచ్చితంగా చట్టానికి లోబడి ఈ కార్యక్రమాలు చేస్తామని హిందూ సంస్థలైనటువంటి విహెచ్పి బజరంగ్ లో ఒక ప్రకటన చేశాయి. ఖచ్చితంగా ఫిబ్రవరి 14 నాడు ప్రేమికుల జంటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. హైదరాబాద్ తో పాటు తెలంగాణకు సంబంధించిన రాష్ట్రానికి, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి కొన్ని టీములుగా ఏర్పడి అక్కడ మేము ఏవైతే బహిరంగ ప్రదేశాలు ఉంటాయో బహిరంగ ప్రదేశాల్లో ఆ రోజు ప్రేమికులుగా తిరుగుతున్న వారిని ఖచ్చితంగా మేము పట్టుకుని వారికి పెళ్లిళ్ళు చేస్తామనేటువంటి హెచ్చరిక చేశారు. ఇది గత కొద్ది సంవత్సరాలుగా వస్తున్న ఆనవైతే మేము ఎక్కడే దీంట్లో చట్టానికి వ్యతిరేకంగా పోవడం లేదని చెప్తున్నారు. క్రాంతి, సతీష్, మరి ప్రేమికుల వర్షన్ ఎలా ఉండబోతోంది? అయితే ఇప్పటికే వీటికి విహెచ్పి బజరంగ్ సంబంధించినటువంటి ఈ ప్రకటనలకు గత కొద్ది రోజులుగా కౌంటర్ గా కూడా వస్తున్నాయి. కొన్ని కమ్యూనిస్టు సంబంధించినటువంటి సంస్థలు కానీ, కొన్ని ఎన్జిఓస్ కానీ ఇది చాలా విరుద్ధము, ఇది స్వేచ్ఛకు హరించేటువంటి అంశం అనేటువంటి చెప్తున్నాయి. ప్రేమికుల దినోత్సవాన్ని జరపడానికి కూడా కొన్ని సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఇది భారతీయ సంస్కృతి వ్యతిరేకము, మేము ప్రేమకు వ్యతిరేకాలు కానీ పాశ్చాత్య సంస్కృతికి వ్యతిరేకము, విచ్చలవిడితనానికి మాత్రం మేము వ్యతిరేకమని హిందూ సంస్థలు చెప్తున్నాయి. అయితే గత సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా, గత సంవత్సరం పెళ్లిళ్ళు చేస్తాము, ఈ సంవత్సరం కూడా పెళ్లిళ్ళు చేస్తామనేటువంటి అంశాన్ని స్పష్టంగా చెబుతున్నాయి. దీనికి వ్యతిరేకంగా ఇంకా ఇతర సంస్థలు ఎవరు ఇప్పటికీ ప్రకటనలు అయితే చేయలేదు, కానీ వారి ఏర్పాట్లలో ప్రేమికుల దినోత్సవాన్ని జరుపుకోవడానికి మాత్రం ఏర్పాట్లు జరుగుతున్నట్టు మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి పోలీసులు కూడా ఖచ్చితంగా ఏర్పాట్లు చేసుకుంటున్నాము, ఎటువంటి ధోరణులు కానీ ఎటువంటి సంఘటనలు, ఘర్షణలు జరగకుండా బాధ్యత తీసుకోవడానికి పోలీసులు కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే ఏం జరగబోతుంది ఫిబ్రవరి 12, 13 విహెచ్పి బజరంగ్ దళ్ ఎటువంటి ఏర్పాట్లు చేయబోతున్నాయి, 14 నాడు ఎక్కడెక్కడ ఒక గ్రూపులుగా ఏర్పడుతున్నటువంటి విషయాన్ని మనం ఆ తర్వాత తెలుసుకోవచ్చు. క్రాంతి, థ్యాంక్ యూ ఫర్ ది ఇన్పుట్స్.